నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అలాగే శంకరాచార్య స్వామి తల్లిని బాధపెట్టి ఉండొచ్చు. మరి నిజమే, మరి ఒక కొడుకు సన్యాసం పుచ్చుకుంటే ఏ తల్లికైనా బాధగానే ఉంటుంది. కానీ మరి జగత్ కళ్యాణం జరగాలంటే అటువంటి వాళ్ళు కళ్యాణం మానేయాలి. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి మనమంతా ఉన్నాగా, శంకరాచార్య ఎందుకు? ఈ మాత్రం లోకోపకారం మనం చేయలేమేమిటి? మనకు అంతకంటే వేరే ఏమైనా చేతనం ఉండదు కనుక. అందుకని మహానుభావులు కారణ జన్మలు వాళ్ళు చేసేవి వాళ్ళు చేయాలి. అందుకని బహుశా ఏమయ్యా ఈ మాయలో తల్లిని మాయ చేసేవయ్యా. మరి మాటిమాటికి అమ్మ అమ్మ అనేవాడికి నాకు కాస్త బాధగానే ఉంటుంది. అందుకే సాగర ఘోష కావ్యంలో నాకు స్వామివారి అనుమతి నేను తీసుకుని దుఃఖించి రాయినా వద్దా అని తాపత్రయపడి చివరికి నిజంగానే మొహమాటం లేకుండా చెబుతున్నా, ఏం రాయి అన్న ఆజ్ఞ ఏదో నాకు స్వప్నంలో వినిపించి 14 పద్యాలు రాశాను. ఆయన తల్లి బాధపడిన విధానం అంత మాతృవేదన. మరి ఒక్కగానొక్క కొడుకు భర్త చనిపోయాడు. ఆ కొడుకేమో ఒకడు సన్యాసం పుచ్చుకుంటే వేరే పిల్లలు లేరా? బ్రాహ్మణ వితంతువా ఎవరు దేనికి పిలవరా? అశుభంగా భావిస్తారా? ఊళ్ళో ఏమో అచ్చమ్మ కోడలు కానుపుకొచ్చింది, రామమ్మ కూతురు కాపరానికి వెళ్ళింది, సుబ్బమ్మ అప్పుడే మా అమ్మ అయిపోయిందని పేరులే. ఈవిడ ఆ మాటలు వినడం, అయ్యో మా అబ్బాయి ఇక్కడ ఉంటేనా అనుకోవడం ఎంత దుఃఖం అండి. అంచేత నేను ఇవన్నీ చూసి మా అమ్మ కూడా అటువంటి పిల్లాడు వెళ్ళిపోయినటువంటి దుఃఖం మా అమ్మ కూడా అనుభవించడం నేను చూశాను. కాబట్టి మా అన్నయ్య వెళ్ళిపోతే మా అమ్మ ఎలా బాధపడింది, సామాన్యుడైన మా అన్నయ్య గురించి, మరి అసామాన్యుడైన జగద్గురువు గురించి ఆర్యాంబ ఎంత బాధపడి ఉంటుందో అని మాతృవేదన పేరు మీద 14 పద్యాలు రాశాను. నా బాధ తీరే వరకు రాశాను. మా అమ్మ బాధ తీర్చడానికి రాసి మా అమ్మకి వినిపించే ఫోన్లేరా ఆవిడే పడింది నేనంత రాదు, ఫోన్లే అమ్మ నీ బాధ నా పద్యాలతో తగ్గింది కదా సంతోషం అన్నాను. అలాగా నేను తల్లిని మాయ చేయాలంటే మరి అంతే మహానుభావుల కథలు అలాగే ఉంటాయి. అంచేతనే మనం గుర్తించాలి, లోకంలో ఎప్పుడు మనం గ్రామం కోసం జగత్తు కోసం ఏదైనా చెయ్యాలి అంటే కొంత సొంత జీవితాన్ని కోల్పోక తప్పదు. కుటుంబ సభ్యులు సైతం దాన్ని అర్థం చేసుకోవలసింది. అలాగని పూర్తిగా అన్యాయం చేయమని కాదు, కొంత తప్పదు. మహానుభావుల చరిత్రలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు స్వామి శివునికి ఏమి అర్పించాలి, నిన్న పూజ ఎలా చేయాలో చెప్పారు. ఇప్పుడు ఏమి అర్పించాలి, ఏమిమ్మంటావు? నీకేం తక్కువని? కరస్థే హేమాద్రం గిరిశ నికటస్థే ధనపతం గృహస్థే స్వర్భూజ అమరసురభి చింతామణిగణి. కరస్థే హేమాద్రం గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజ అమరసురభి చింతామణిగణి. శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభే. శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభే. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఏమిమ్మంటావు నీకు? కరస్థే హేమాద్రౌ, నీ చేతిలో బంగారు కొండ ఉంది. హేమాద్రి అంటే బంగారు కొండ, మేరు పర్వతం. అదే ఆయనకి ధనుస్సు. త్రిపురాసుర సంహార సమయంలో మేరు పర్వతం ధనుస్సు అయింది. బంగారు కొండని ధనుస్సుగా చేత్తో పట్టుకుని కాసేపు వాడుకుని వదిలేసిన వాడికి ఓ తులం బంగారం పెట్టి శివుడికి ఏమన్నా చేయదు. ఎవరికి కావాలి ఈ తులం మొక్కుపోవడం? ఓ పట్టుకు సరిపోదు. ఇది ఏం చేసుకుంటాడు ఈ తులం ఆయన? అంచేత శివుడికి బంగారం ఇద్దామనుకోవడం అజ్ఞానం. ఆయన దగ్గర బంగారు కొండ ఏకంగా. మనం ఏదో మామూలుగా పిల్లలు బాగుంటే బంగారు కొండ అంటాం, నిజంగా బంగారు కొండ ఉంది ఆయనకి. ఆ బంగారు కొండను చేత్తో పట్టుకుని మనం బంగారం ఏమి ఇస్తామండి? ఇవ్వలేము. పోనీ ఇంకొక రకంగా ఆలోచన వస్తుంటుంది మనకి, డబ్బులు ఇద్దాం, డబ్బులు ఇద్దాం. బంగారం అంటే మళ్ళీ ఏదైనా అవసరం వస్తే అమ్ముకోలేరు, కొంచెం బాధపడతారు. బంగారం అమ్ముకోవడదు అశుభం అని. పోనీ డబ్బులు ఇద్దాం, నేరుగా ఖర్చు పెట్టుకుంటారు, వారికి కావాల్సింది కొనుక్కుంటారు. అంటే నికటస్థే ధనపతో కుబేరుడు. రఘుమహారాజు దగ్గర బంగారపు నాణ్యాలు వర్షం కురిపించిన వాడు అంతవరకు ఎందుకండి? మన ఏడుకొండల దేవరా పెళ్లినాటికి అప్పించాట. ఎంత అప్పించాడో ఏమిచ్చాడో లెక్కలు తేలం ఎప్పటికీ. ఈయనకు వడ్డీ కడుతున్నట్టు ఎప్పటికీ, ఇంకా అసలు తీరనే లేదుట. ఇదేమి లేలో ఇదేమి విలాసం. అటువంటి వెంకటేశ్వర స్వామికి అప్పించిన కుబేరుడు శివుడు కాళ్ళ దగ్గర ఉంటాడు. ఇప్పుడు కావాలంటే ఆయన ఇవ్వలేడా? ఎన్ని లక్షలేనా? అటువంటి ఆయనకు మనం డబ్బు ఏమిస్తాం, ఎన్ని వేలు ఇస్తాం? కుబేరుడు కాళ్ళ దగ్గర ఉండేవాడికి, బంగారు కొండ చేతిలో పట్టుకునేవాడికి బంగారం ఏమిస్తాం? భగవంతుడికి ఏదో ఇచ్చి గొప్ప చెప్పుకుందాం అనుకోవడం ఎంత అజ్ఞానమో గమనించండి. అందుకే భగవద్ విగ్రహానికి దేవాలయాల్లో ఇచ్చినటువంటి డబ్బు బంగారం తక్షణం మర్చిపోవాలి. అక్కడ ఎక్కడ పేరు వేయించమని అడగకూడదు. అసలు పేరు వేయించమని అడగకూడదు. ఒకవేళ వెయ్యాలని మనకు అనిపిస్తే తల్లిదండ్రుల పేర్లు వేయించాలి. పొరపాటును కూడా మనం వారు బతుకుండగా మన పేరు ఉండకూడదు, మనం బతుకున్నంతకాలం మన పేరు ఉండకూడదు. మనం బతుకున్నంతకాలం వారు కాదు,
మనం బతుకున్నంతకాలం మన పేరు ఉండకూడదు. మన తర్వాత మన పిల్లలు వేయించుకుంటారు, మన పేరు లేతలేదు. అది వాళ్ళ ఇష్టం. అసలు ఏ పేరు లేకపోవడం అన్నిటికంటే ఉత్తమం. ఎందుకంటే ఈ పేర్ల వ్యామోహం కూడా పెరుగుతుంది. సరదాగా చెబుతూ ఉంటారు, ఒక ఆయన ఫ్యాన్లు విరాళం ఇచ్చేట 4 ఫ్యాన్లు, ఆ రెక్క మీద నా పేరు ఉండాలంట, 3 రెక్కల మీద రాసేట కరువు తీర. ఇంకా అక్కడ నుంచి వచ్చి కూర్చొని ఫ్యాన్ ఆన్ చేస్తే తిరుగుతుంది. తిరిగితే ఎవరికి కనపట్లేదు కాబట్టి తిప్పకండి ఫ్యాన్లు అన్నట్టు. మరి ఇంకెందుకు ఫ్యాన్లో? ఇలాగే ఉంటాయి దానాలు. అంచేత అసలు పేర్లు తాపత్రయం పనికిరాదు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు పేర్లు చెప్పడం ఒకటి, అంత తాపత్రయం అక్కర్లేదండి. మనం తెలుసునండి ఎవరికో భగవంతుడికి. ఒక శాస్త్ర సంప్రదాయం అది. ఎందుకంటే ఏదో మనకు సంతృప్తి కలుగుతుంది. అందుకే యజమాని పేరు ఒక్కటే చెప్పి సకుటుంబస్య సబాంధవస్య చాలండి. భార్య పేరు చెబుతారు, పిల్లల పేర్లు చెబుతారు, కోడళ్ళ పేర్లు చెబుతారు, మనవాళ్ళ పేర్లు అవసరం లేదండి. అర్చకులను యాతన పెట్టకూడదండి. అలాగా ఒక్క యజమాని పేరు గోత్రం అంతే. ఎందుకంటే కొన్ని వందల మంది వస్తారు. ముఖ్యంగా పుణ్యతిథుల్లో కొన్ని వందల మంది వస్తారు. ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళకి ఎంత కష్టం అండి. అంచేతను మనమే అలవాటు చేసుకోవాలి. ఇది ఇంతమంది పేర్లు, ఇదంతా అహమే. నా పేరు చెప్పాలి, మా అబ్బాయి పేరు చెప్పాలి, మా కోళ్ళు ఇంటి దగ్గర ఉంది, మా దాన్ని మర్చిపోయారు, వద్దు అవన్నీ. ఇదంతా వ్యక్తిత్వపు ఘర్షణ. ఐడెంటిటీ అంటారే ఆంగ్లంలో అస్తిత్వ ఘర్షణ. నా పేరు చెప్పలేదు, దేవుడు తెలియదమ్మా నువ్వు వచ్చావని, పిల్లలు తెలియదు, పిల్లలు వచ్చారని తెలియదా? కేవలం ఏదో సంతృప్తి కోసం నేను వెళ్ళి దండం పెట్టుకో అంటే పైగా వెళ్ళగానే ఎప్పుడు పేరు చెప్పకల్లా పాదుకలు పూజ చేసినప్పుడే ప్రత్యేకమైన పూజ చేస్తేనే గోత్రం చెప్పడం. అందుకని ఊరికే మామూలు దర్శనానికి ఎందుకంటే గోత్రాలు అవసరం లేదు. 300 మంది వస్తారు, దర్శనం చేసి కడతారు. ఆ పూజా ఫలం మనకి చందాలను కోరుకుంటాం కాబట్టి ఊరికే గోత్రనామాలు అక్కడ ఒక సంతృప్తి కోసం. మనం గోత్రనామాలు చదవకపోయినా భగవంతుడు తెలుసు ఆ ఫలితం ఎవరికి ఇవ్వాలి. కొన్ని లక్షల ఆవులు ఉన్నా సరే దూడ తన ఆవు దగ్గరికే ఉడుతుంది. కొన్ని లక్షల దూడలు ఉన్నా సరే ఆవు తన దూడకే పాలిస్తుంది. కర్మఫలం ఎప్పుడూ అంతే, అది వచ్చేస్తుంది. మనకి ఈ గుర్తింపు తాపత్రయం ఉంది. ఇది ఎక్కువైపోయి ఇంకా రకరకాలుగా తయారైంది. ఓ 25 మంది పేరు చెప్పడం, అర్చకులు యాతన పడిపోవడం అక్కడ. అందుకని ఈ గుర్తింపు తాపత్రయం వద్దని చెబుతున్నారు ఆయన. ఏమి ఇస్తాము, బంగారం ఇస్తావా, డబ్బు ఇస్తావా, ఇచ్చిన దానికి పేరు కోసం తాపత్రయపడుతుంది. గుళ్ళో ఏదైనా దానం ఇచ్చామంటే నా పేరేం వేయొద్దండి, ఎవరికి చెప్పొద్దండి, అక్కడ ఖర్చు పెట్టేయండి సరిపోతుంది. ఇంకా అసలు అవసరం లేదు దానికి. ఎవరికో స్ఫూర్తి అవసరం లేదండి. ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. ఈ స్ఫూర్తుల పేరు మీద జరుగుతున్నదంతా అహంభావమే. కరస్థే హేమాద్రవు గిరిశ నికటస్థే ధనపతవు గృహస్థే స్వర్భూజ అమరసురభి చింతామణి గణి. పోనీ ఒక్కోసారి మనకు అనిపిస్తుంది డబ్బు బంగారం కూడా కాకుండా, డబ్బు వాళ్ళకే ఉంది, మనం ఇచ్చేది ఏమిటి? అలాగే బంగారం ఇస్తే ఎంత ఇచ్చినా ఆందమ్మ, ఖరీదు ఎక్కువ. ఎందుకంటే చిన్నం పొన్నం ఇస్తే సరిపోదు. అలాగని 2 తులాలు ఇచ్చామో మనం వారిపోతాము. అందుకని వైవిధ్యమైన బహుమతులు ఇస్తారు కొంతమంది. ఏదో ఎవరు ఇవ్వంతోటి విచిత్రమైన బొమ్మ ఎక్కడో అమెరికా నుంచి పట్టుకురావడం, ఏదో ఓ గడియారం అందులోంచి ఓ పెట్ట బయటికి రావడం, గంట కొట్టినప్పుడు టిక్కు కొట్టడం, ఏదో ఉంటాయి. ఇలా ఇవి విచిత్రం అంట. అలాంటి విచిత్రాలు కొన్ని ఉన్నాయి. అదే స్వర్భూజ, ఇదేమిడు కర్బూజా పండులాగా. స్వర్భూజ అంటే కల్పవృక్షం. స్వర్భూజ, భూజం అంటే చెట్టు, స్వర్భూజం అంటే స్వర్గంలో పుట్టింది కల్పవృక్షం. అమర సురభి కామధేనువు, చింతామణి గణి, చింతామణి పీఠం, కామధేనువు, కల్పవృక్షం, ఇవి వైవిధ్యమైన బహుమతులు. పోనీ ఇంత విచిత్రమైనటువంటి బహుమతులు ఏమైనా ఇద్దాం, పోనీ ఇవని కాదు, ఇవి ఇవ్వలేం మనం ఎలా, అవి మనం ఎలా ఇస్తాం, స్వర్గంలో ఉంటాయి. పోనీ అలాంటివి ఏమైనా ఇప్పుడు ఇందాక ఏదో గంట కొట్టే పెట్ట అన్నట్టుగానే ఏదో సాలార్జంగ్ మ్యూజియంలో ఒక మనిషి బయటకు వచ్చి గంట కొట్టడంలాగా అలా ఏమైనా గుళ్ళో ఒక వైవిధ్యమైన బహుమతులు ఇద్దామంటే కల్పవృక్షాన్ని మించి, కామధేనువును మించి, చింతామణి పీఠాన్ని నుంచి వైవిధ్యమైన బహుమతి ఏదన్నా ఉందా? అవన్నీ ఆయన గృహస్థే ఇంట్లో ఉన్నాయి. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.